లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేము మేనిఫెస్టో చూసినాం, అందులో ఆరోగ్య తెలంగాణ అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం? నేను సర్పంచ్గా గెలిస్తే ప్రతి మహిళకు నేను నా వంతుగా సహాయం చేస్తాను. నేను గెలిస్తే యువతను ముందుకు తీసుకురావాలి. ఊరిని స్వచ్ఛతగా నడిపిస్తా, ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ప్రతి ఒక్క మహిళ, యువత, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ గట్టిగా నమ్ముతున్నాం. మా అందరి సపోర్టు బండా లింగారెడ్డి గారికి. ఏ నైట్ అయినా, ఏ ఆపతికైనా, సంపతికైనా ముందుండి నడిపించేటోడు మా అన్న. ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం మేజర్ గ్రామ పంచాయతీ అయిన పూడూరులో ఉన్నాం. ఇక్కడ 4,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. అందులో 3,500 దాకా పోలైతాయని ఇక్కడ ఈ ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ 3,500 ఇక్కడ ఈ 3,500 పంచుకోవడానికి 9 మంది అభ్యర్థులు నిలబడ్డారు. మరి అందులో బలమైన అభ్యర్థిగా నేనున్నట్టు ముందుకొచ్చారు బండా లింగారెడ్డి గారు. సో లింగారెడ్డి గారు ఇక్కడ పూడూరు గ్రామ ప్రజల సమస్యలు ఏంటివి, గడప గడప తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఏంటి ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రధాన సమస్యలు ఏమున్నాయి? గూడూరులో ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఆడపిల్లలు ఒక మెయిన్గా సీసీ రోడ్ ఉన్నది. దాన్ని నిర్మాణానికి నేను కృషి చేస్తానని వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఆడపిల్లలు ఒక శ్మశాన వాటికకు సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ ఆ ప్రాబ్లం చాలా ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి వాళ్ళకు అందిస్తానని చెప్పాను. ఈ పెన్షన్స్ కానీ, ఒంటరి మహిళ కానీ, అక్కడ ఆడపిల్లలు ఒక సమస్య ఏంటంటే వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది. దాన్ని రిపేర్ చేసి నేను గెలిచిన వెంటనే దాన్ని రిపేర్ చేసి అందిస్తానని చెప్పిన. అందులో ఒక యువకునికి ఉపాధి కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఆ వాగ్దానం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలన్నీ ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తానని చెప్పాను. వాళ్ళ ఒక రూమ్ ఉంది, దానికి లైబ్రరీగా ఏర్పాటు చేసి ఇస్తానని చెప్పాను. ఇప్పుడు పూర్తి స్థాయిలో నన్ను సర్పంచ్ గారు గెలిపిస్తే నేను ఎల్లవేళ ప్రజలకు సేవ చేస్తూ నేను 24/7 ఎప్పుడూ అందుబాటులో ఉండి మంచి చెడ్డకు రోడ్డు మీద ఏ యాక్సిడెంట్ అయినా, మంచికైనా చెడుకైనా ఎల్లవేళ సేవ చేస్తూనే ఉంటాను. నా 5 ఏళ్ల కాలం అయిపోయింది. అయినా 2 ఏళ్ళు కూడా నేను ఆ ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను. ఇక నుండి కొంతమంది ఒక శ్మశాన వాటికకు రాగలేదన్నారు, దాన్ని కూడా నేను అందిస్తాను. ఓ లేఅవుట్ బ్రిడ్జి దగ్గర ఉంది గూడూరులోనే, దానికి అందిస్తానని పూర్తి స్థాయిలో చెప్పాను. అదేవిధంగా శ్మశాన వాటిక ఒకటి గూడూరులో గుడివాడ సైడ్ నిర్మించడం జరిగింది, అది పూర్తయింది. అదేవిధంగా మన రేచర్లోడ్ కూడా ఒకటి ఎల్లమ్మ టెంపుల్ కాడ దాన్ని కూడా పునర్నిర్మాణించి దాన్ని అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా చేస్తానని చెప్పాను. మేము మేనిఫెస్టో చూసినాం, అందులో ఆరోగ్య తెలంగాణ అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం? ఆరోగ్య తెలంగాణ అనేది ప్రతి ఇంటికి ఆరోగ్యం అవసరం. మనం తినే తిండి నుంచి పరిసరాలు, పరిశుభ్రత ప్రతి ఒక్కటి కాపాడి ప్రతి ఇంటికి 4 చెట్లు మొక్కలను నాటే విధంగా నేను చేస్తానని హామీ ఇచ్చాను. దానిలో నేను రాయడం కూడా జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో తీసుకువస్తాను. పూడూరులో ఆరోగ్య గ్రామాన్ని నిర్మిస్తానని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధాన సమస్య యూత్ పరంగా చూసుకుంటే కొన్నిటికి అడిక్ట్ అయిపోవడం, యూత్ అనేది చెడిపోవడం అనేది ఇక్కడ చాలా జరుగుతుంది. ప్రజలు కూడా చెప్తున్నారు. సో యూత్ ఒకవేళ మీరు గెలిచిన యూత్కు ఎలాంటి దిశానిర్దేశం? యూత్కు నా వెంటున్న ప్రతి ఒక్కరు యూత్ ఎక్కువ ఉంది. వాళ్ళకు ఒకటే చెప్పిన, మాకు ప్రైమరీ స్కూల్ ఉంది, అందులో ఒక 2 ఎకరాల భూమి ఉంది. అందులో ఒక ఓపెన్ జిమ్తో పాటు వాళ్లకు క్రికెట్ ఆడుకోవడానికి దాని బాస్కెట్బాల్ కిట్, అదేవిధంగా దానికి నెట్ ఏర్పాటు చేసి ఇస్తే వాళ్ళు కొంత ఆటలకు మొగ్గు చూపి చెడు వ్యసనాలకు దూరం అవుతారని దాన్ని పూర్తి స్థాయిలో నేను గెలిచిన తర్వాత చేయిస్తానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. గ్రేస్ బాల్ కిట్ కూడా నేను కొనివ్వడానికి సిద్ధం ఉన్నా. వాళ్ళు యువత ఇప్పుడు ఎంత మంచిగా గొప్పగా ఉంటే రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతుంది. యువత తప్పుదారిలో పోకుండా నేను
శాయశక్తులా పనిచేస్తాను. నా వెనుక ఉన్న యువత కూడా మందుకు మద్యానికో ఇదివరకు చెడు వ్యసనాలకు లేరు. మంచి యువత ఉంది. అందరు జాబార్సే ఉన్నారు. వాళ్ళకి ఇంకా స్ఫూర్తినిచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోయి వాళ్ళను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడానికి నా శాయశక్తులా పనిచేస్తానని చెప్తున్నాను. మహిళలు మీ వెనక చాలా మంది ఉన్నారు, మేము చూస్తున్నాం. ఇంతమంది మహిళలు వచ్చారు, అదే వృద్ధులు వచ్చారు. ఈ పెన్షన్లు సరిగా రావట్లేదని అది కూడా ఒకటి అలిగేషన్ ఉంది. దానిపైన మీరు పెన్షన్స్ అనేది గత ప్రభుత్వం ఒక 7 ఏళ్ల తర్వాత మొన్న ఇచ్చారు. అందులో 100, 200, 300 ఇచ్చారు. అందులో ఎక్కువ శాతం నేను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. దాన్ని గొప్పగా నేను చెప్పుకుంటా. ఎందుకంటే వేరే విధంగా వేరే ఎవరు ఏం చేసిన నాకు తెలియదు, కానీ నేను ఒక ఇంటి ముట్టకుండా వాళ్లకు సేవ చేస్తూనే ఉంటా. ఇక ముందు కూడా మహిళా మనులకు నా వంతుగా ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళకు అందించే బాధ్యత నాది అని చెప్పిన, ఆ హామీ కూడా ఇచ్చిన. వాళ్ళ ఆశీర్వాదం నాపై ఉంటే నేను సర్పంచ్ గా గెలిస్తే ప్రతి మహిళకు నేను నా వంతుగా నేను సహాయం చేస్తాను. అయితే ఇప్పుడు గెలిచిన వెంటనే ఫస్ట్ దేనిపైన మీరు సంతకం చేయాలనుకుంటున్నారు? ఏది ప్రధాన సమస్యగా? నేను గెలిస్తే మొట్టమొదటిగా యువతను ముందుకు తీసుకురావాలి. యువతకు ఒక కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ కోర్టు, అదేవిధంగా ఓపెన్ జిమ్ ఇచ్చి వాళ్ళను మంచి మార్గంలో నడిపియాలని నేను చూస్తున్నా. ఫస్ట్ ఎక్కడైనా యువత బాగుంటేనే రాష్ట్రమైన దేశమైన అన్ని బాగుంటాయి. ఎందుకంటే ఒక యువత కరెక్ట్ ఉంటే వాళ్ళ కుటుంబం కరెక్ట్ ఉంటుంది. అలా కుటుంబాలు కరెక్ట్ ఉండాలని యువతను మంచి దారిలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. రోడ్లు డ్రైనేజ్ గురించి రోడ్లు డ్రైనేజీలు అంటే 5 ఏళ్ల కాలం అయిపోయింది. 5 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళు అయింది. ఆ డ్రైనేజీలు ఇప్పుడు ముట్టలేకపోతున్నారు. ఎందుకంటే మనం అడిగినా కానీ ఏమైతుంది, డబ్బులు లేవని ఆల్రెడీ ఒక 9 నెలలు 10 నెలల నుంచి జీతాలు కూడా పారిశుద్ధ కార్మికులు లేవు. ఇక్కడ ఉన్న పారిశుద్ధ కార్మికులు 65 సంవత్సరాలు పైబడే ఉన్నారు. యువత లేరు, అంతా మహిళలే ఉన్నారు. అంతా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. మనం అంటూ మనం ఇంటి ముందర సాఫ్ చేసుకుని మనం వేసుకున్న చెత్తను తీసుకపోతుంది తప్ప వాళ్ళతోని కష్టం బాగా అవుతుంది. అంతకుముందు మేము ఉన్నప్పుడు ప్రైవేట్ లేబర్ను పెట్టి ప్రతి మోరిని సాఫ్ చేయడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. నేను వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని పారిశుద్ధం కార్యక్రమాన్ని ముందుంచి ప్రతి ఒక్క డ్రైనేజీని క్లీన్ చేసి గ్రామానికి స్వచ్ఛతను కల్పిస్తానని నేను చెప్తున్నాను. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు గడప గడపకు తిరుగుతూ ఉంటారు, ఎలా? ప్రజల దగ్గరికి నేను పోయినప్పుడు నేను ఎప్పుడు కానీ 24 గంటలు సేవ చేస్తా. ప్రతి ఒక్కరికి నేను తెలుసు, నేను ఎలా ఉంటానని తెలుసు. నా ఆప్యాయత, నేను ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా ఉంటా. నేను పిలిచే పిలుపు ఒక పేరు పెట్టి పిలువ. నాకు అమ్మ, బాపు, తాత, అమ్మమ్మ, అలా అత్తమ్మ అని పిలిస్తే తప్ప నేను ఏ కులాన్ని కూడా ఒక కులాన్ని బేస్ చేసి నేను మాట్లాడటం కాదు. అందరిలో కలిసేవాడిని, అందరితో కలిసి ఉండేవాడిని. నేను ఎల్లవేళ వాళ్ళకి సేవ చేస్తాననేది వాళ్ళకు నమ్మకం కలిగింది. నాకే ఓటు వేసి గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. 14వ తారీఖు నాడు నాదే విజయం అని నేను అనుకుంటున్నాను. వీరందరి ఆశీర్వాదంతో, మహిళల ఆశీర్వాదంతో, నా గ్రామస్తుల ఆశీర్వాదంతో, యువత ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చి నేను 14వ తారీఖు నాడు సర్పంచ్ గా నిలబడుతున్నాను. నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను. వాళ్ళ ఆశీర్వాదం నా పైన ఉంది. మహిళలు అనేటోళ్ళు నా వెంటే ఉన్నారు. నేను చేసే పనులకు చూశారు. నేను ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒక ఫోన్ చేస్తే రాత్రి 12 పోయి చేసినాను. వాళ్ళందరికీ తెలుసు. అది నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తుందే ఈ మహిళలు. వాళ్ళకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్లకు ఎల్లవేళలా సేవ చేసి ఆ సేవను నేను వాళ్ళకు చూపిస్తాను. నన్ను స్వేచ్ఛగా పిలిచే వీళ్ళందరూ నన్ను ఎంత స్వేచ్ఛగా పిలుస్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ నేను సేవ చేస్తా. ఊరిని స్వచ్ఛతగా నడిపిస్తా. ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా అని నేను కోరుకుంటున్నాను. మా పూడూరులో పాత గ్రామ పంచాయతీ ఉన్నది. దాన్ని లైబ్రరీగా రెడీ చేసి పిల్లలకు, యువతకు కొంత జ్ఞానాన్ని కల్పించాలని నేను కోరుతున్నాను. చూసారు కదా, ఇది ఇక్కడి పరిస్థితి. ఏంటంటే యువతకు, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత కొంచెం చెడుదారిన పడుతుంది అనే ఉద్దేశం వాళ్ళు గమనించి యువతకు ఒక వాలీబాల్ కోర్టు కావచ్చు, అదేవిధంగా లైబ్రరీ కావచ్చు, ఇంకా వృద్ధులకు పెన్షన్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా మోర్లు, డ్రైనేజీల ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్య కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా శ్మశాన వాటిక అనేది సరిగా లేకపోవడం ఇక్కడ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు. ఇంత మంది జనాలతోటి బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన లింగారెడ్డి గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా నేను ఇక్కడ సర్పంచ్గా గెలిచి అభివృద్ధి పదంలో ఈ గ్రామాన్ని నడిపిస్తా అని చెప్తున్నారు. ఎలాంటి సమస్య అయినా నేను ముందుంటా అని చెప్పారు. ఏ దానికైనా ప్రతి కులాలను కలుపుకొని ముందుకెళ్తా అంటున్నారు. అయితే ఇక్కడి ఓటర్లు చాలా విజ్ఞానవంతులు. వీళ్ళు కూడా ఆలోచించి ఖచ్చితంగా నా వెంట నడుస్తారంటున్నారు. మరీ ముఖ్యంగా యూత్ అయితే
ఎప్పుడు తనతోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు లింగారెడ్డి గారు. రానున్న రోజుల్లో మనకు ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడా అనేది ధీమా ఉంది కాబట్టి మనకు కూడా తెలిసి ఉంటుంది. లింగారెడ్డి గారు ఎలాంటి మనిషి, ప్రజల మనిషినా, ప్రజలతోటి మమేకమై నడుస్తాడా? ప్రజల మనిషే. తను నాయకత్వం వహిస్తాడు అంటే పూడూరు గ్రామాన్ని ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి చేస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రతి ఒక్క మహిళ, యువత, అమ్మాయిలు, అబ్బాయిలు అందరు గట్టిగా నమ్ముతున్నాం. మా అందరి సపోర్టు బండా లింగారెడ్డి గారికి. మీకు ఇంతకు ముందు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీకు గుర్తున్నాయా? చేసిండు. ఖచ్చితంగా గెలిపించుకుంటారా? ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మా అందరి సపోర్టు టీవీ రిమోట్ గుర్తుకు. ఏం పేరు? జ్యోతి. లింగారెడ్డి గారు గెలుస్తారనిపిస్తే ఏమనిపిస్తుంది? గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఏం గుర్తు అయినది? రిమోట్ గుర్తు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకునే నేనే చెప్పబడుతున్నా అందరికి. మంచి మనిషేనా? మంచి మనిషి. ఏ రాత్రి ఏ ఆపదైనా ఎక్కడున్నా ఫోన్ చేయగానే వచ్చి హెల్ప్ చేస్తారు. అసలు చనిపోయిన కాడికి అయితే కంపల్సరీ వాళ్ళని ముట్టుకోనా అద్దా అన్న ఆలోచనే ఉండదు. వచ్చి ఆ పని చేసి ఆ కార్యక్రమాన్ని ఒడ్డెక్కించి అయితే పోతుంది. అది మాత్రం హెల్పింగ్ నేచర్ అయితే కంపల్సరీ ఉంటుంది. మీ పేరు? నా పేరు రేణుక. ఎట్లున్నది అన్న? ఇక్కడ బాగానే చేస్తాడు అనిపిస్తుందా? చాలా బాగా చేస్తాడండి. మంచి ప్రజల మనిషేనా? ప్రజలతోటే ఉంటాడా? ప్రజల మనిషి. ఏ నైట్ ఫోన్ చేసినా అని ఆపత్తికి నేను ఉన్నా అని ముందుంటాడు. దేనికైనా ఎవరికైనా హెల్త్ మంచిగా లేకున్నా ఒక ఇంట్లో మనిషి లెక్క పట్టించుకొని, ఇంద్రనగర్ కాలనీలో కూడా మేము దసరాకు బాక్సులకు డబ్బులు తక్కువ పడ్డాయి అని చెప్పి ఒక ఫోన్ చేయగానే మేము ఇంటికి వస్తామని చెప్తే మీరు వద్దు గంతమంది వచ్చి ఏం చేస్తారని మా ఇండ్లకి వచ్చి మాకు 5,000 రూపాయలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. బాక్సులకు సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ నైట్ అయినా ఏ ఆపతికైనా సంపతికైనా ముందుండి నడిపించేటోడు మా అన్న. అన్ని గుర్తు పెట్టుకున్నారు అయితే? గుర్తుంటే మాకు చేసినా సరే ఎప్పటికీ మరిచిపోవద్దు, మరిచిపోకూడదు కూడా. మరి గుర్తును గుర్తు పెట్టుకుంటారా? టీవీ రిమోట్ గుర్తు. ఎప్పటికైనా మీతోటే ఉంటాడు. మాతోటే ఉంటాడు, మా మధ్యలోనే ఉంటాడు. కుల మత భేదం లేకుండా అన్నిటికీ ముందుండి నడిపిస్తాడు మమ్మల్ని. ఇంట్లో అందరికి చెప్పి వేపిస్తారా మీ ఇంట్లో? నేర్పిస్తాం ఖచ్చితంగా. నా పేరు బండలింగారెడ్డి. నేను ఈ పూడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. నా గుర్తు టీవీ రిమోట్ గుర్తు, 6వ నెంబరు. టీవీ రిమోట్ గుర్తుపై పూడూరు మహిళలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిసి టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీ విజయంగా తీసుకురావాలని మీ అందరికీ నా శిరస వహించి వేడుకుంటున్నాను.